హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవి బ్లాగ్స్. ఇవాళైతే మనం చికెన్ లివర్ ఫ్రై చేసుకుంటున్నాం. ఆ లివర్ ఫ్రైకి ఫస్ట్ మనం 1 kg లివర్ తీసుకొని చక్కగా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాము. నెక్స్ట్ మనం 2 ఎర్రగడ్డలు, 3 టమోటాస్ అయితే తీసుకున్నాము. తర్వాత కాస్త కొత్తిమీర, కాస్త కరివేపాకు తీసి పెట్టుకున్నాము. కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత చెక్క లవంగం వేసుకొని ఉడికించాలి. ఆనియన్స్ కూడా వేసుకొని కాస్త అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దాన్ని కలబెడుతూ ఉండాలి. అది కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న పెప్పర్ పౌడర్ ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ అయితే చూసుకున్నట్టయితే కొంచెం బ్రౌన్ కలర్ కు కూడా చేంజ్ అయింది. తర్వాత మనం ఈ పెప్పర్ పౌడర్ అనేది వేసుకోవాలి. కరివేపాకును కూడా వేసుకొని కాస్త వేగించి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి. వేసుకొని మరిగిస్తూ చాప్ చేసుకున్న టమోటాస్, తెల్లగడ్డ కూడా వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న 1 kg లివర్ అయితే కూడా దాంట్లో మెల్లగా వేసుకొని ఆ లివర్ కి తగ్గట్టుగా కారపొడి వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకొని అది మనకి ఎంత మోతాదులో వస్తుందో చూసుకొని వేసుకోవాలి. తర్వాత దాన్ని కలబెట్టాలి మంచిగా వేగేదాకా. చికెన్ మసాలా కూడా మనం వేసుకొని పసుపు కూడా మనం వేస్తున్నాము. పసుపు వేస్తే హెల్త్ కూడా మంచిది కాబట్టి పసుపు కూడా వేసి మొత్తంగా గరిటతో తిప్పుతూ లివర్ కి మొత్తం అంటుకోవాలి కాబట్టి ఈమిరేంత వరకు గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇప్పటికే స్మెల్ అయితే కూడా చాలా బాగా వస్తుంది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకొని టేస్ట్ అదిరిపోయింది. నెక్స్ట్ చపాతీ అయితే కూడా ప్రిపేర్ చేసేస్తున్నాడు మా ఫ్రెండ్. చూడండి, ఇట్లాంటి లివర్ ఫ్రై ఇవన్నీ చపాతీస్కి అయితే చాలా టేస్ట్ అయితే కూడా బాగుంటుంది అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తినండి. మేమందరం కూడా లాగించేసాము చపాతీలు విత్ లివర్ ఫ్రై. చూసారు కదా, మీరు కూడా ఒకసారి అయితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.